అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు చింతల శ్రీఆంజనేయ అండి. ఏం చేస్తారు? ప్రైవేట్ అండి. ఏం చెప్తారు ఈ రోజున 18 నెలల కాలంలో చంద్రబాబు వచ్చాక సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ పరంగా కానీ చాలా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? దేంతో నవ్వమంటారండి? మీరు చెప్పండి, దేంతో నవ్వాలి? ఆయన విజ్ఞతకే వదిలేద్దామండి. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు డెవలప్మెంట్ నేను ఇది చేశాను, మీరు నేను డెవలప్మెంట్ చేశానని చెప్పుకోవడానికే ఆయనకి లేదు. వచ్చిన 1.5 year లోనే మనం అసలు ఈ రకంగా అభివృద్ధి ఈ రకంగా చూస్తే అసలు మీరు వచ్చినాక అభివృద్ధి లేదంటే దేంతో నవ్వాలని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అదే అర్థం కావట్లా. అంటే చంద్రబాబు గత 4 రోజుల నుంచి చంద్రబాబు కానీ తన ఫ్యామిలీ మొత్తం కూడా మన రాష్ట్రంలో కనిపించట్లేదు. ఇక్కడ దాచుకుని మొత్తం వేరే దేశాల్లో పెట్టడానికే తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన మొత్తం ఇక్కడ దోచుకుంది మొత్తం పెట్టాడు కదా, తీసుకెళ్ళి లండన్ లో పెట్టాడు. ఒక 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 ఏరియాని కొనేసాడు కదా, కొనేసి పెట్టుకున్నాడు కదా. వీళ్ళు అట్లా వెళ్తలేదండి. జస్ట్ 2 days భార్య పిల్లలతోటి ఏదో అట్లా వెళ్తున్నాడు. కానీ ఆయనలాగా దోచుకున్నది మొత్తం తీసుకెళ్ళి వయా బెంగళూరు ప్యాలెస్ లోనో లేకపోతే ఆయన ఎక్కడ పెట్టాడు అనేది, లండన్ లో పెట్టాడు అనేది, ఫ్లైట్ మధ్యలో మిస్ అయ్యింది, ఎక్కడ పోయాడో తెలియదు అనేది 1 day అందరికీ తెలుసు. సరే ఇప్పుడు ఇప్పుడు లండన్ అఫీషియల్ గానే వెళ్తున్నాడు, అందరితోనే ఉంటాడు. ఈ చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి దాచుకునే బుద్ధి ఎప్పుడూ లేదు. దాచుకోవటం అనేది ఆయన పేటెంట్ రైట్స్. జగన్మోహన్ రెడ్డి బాబు గారు చాలా ఆయన ఈ వయసులో కూడా ఆయన అంత ధైర్యంగా ముందుకు నడుపుతున్నాడంటే ఆయనకున్న నిజాయితీ, ఆయనకున్న కఠోర దీక్ష, ఆయన విజన్. ఇప్పుడు 2047 అనేది విజన్ అనేది క్లియర్ గా కనపడుతుంది. అభివృద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. ఎంత వేగంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్ని డ్రగ్స్కి గురి చేసి, గంజాయిలకు గురి చేసి, కల్తీ మద్యం చేసి, కొంచెం ఇచ్చినట్టు చిన్న చిన్న పథకాలు పెట్టి సోమరపోతులను చేసి, పని లేదు పాడు లేదు, జనాలకి ఇళ్లలో కూర్చోబెట్టి సోమరపోతులను చేసి రాష్ట్రాన్ని ఇక వీళ్ళు చచ్చినట్టు నాకే ఓటేయాలరా బాబు అవనే అభివృద్ధిని మర్చిపోయేటట్టు అతి నీచంగా పరిపాలన చేసి ఈరోజు అభివృద్ధి జరుగుతునేసరికి మనోడు చూడలేకపోతున్నాడులే. అంటే అసలు నా ప్రభుత్వ హయాంలోనే డెవలప్మెంట్ జరిగింది, పథకాలు కూడా టైం టు టైం ఇచ్చాము, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మోసపూరిత హామీలతో గెలిచాడు, అదే ప్రజలు కూడా అదే చేస్తున్నారు. ఏదైతే మోసపూరిత హామీలతో గెలిచాడో వచ్చాక కూడా ప్రజలు మోసం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 లో ఏది అమలు కాలేదు చెప్పండి అండి. ఇప్పుడు సూపర్ 6 తోటి మేము వచ్చాము. మన టీడీపీ హామీలు ఇచ్చి వచ్చింది. సూపర్ 6 అమలు అయిపోయింది. ఇంకా చెప్పనే చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు దాదాపు 100 స్కీములు పైగా చెప్పనే జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా మనకి రాయలసీమకి ఏమన్నా సోలార్ కానీ పవర్ ప్రాజెక్టులు కానీ మొత్తం ఒక రేంజ్లో రాయలసీమకి ఒక రేంజ్లో ఇన్ఫ్రా వెళ్ళిపోతుంది. మరి సాఫ్ట్వేర్ రంగం కానీ లేకపోతే మంచి కంపెనీలన్నీ దాదాపు ఎంఎన్సీ కంపెనీలన్నిటిని తీసుకొచ్చి వైజాగ్లో పెడుతున్నారు. బంగారం లాంటి రాజధాని కడుతున్నాడు. ఇండియాలో ఎక్కడ లేని విధంగా రాజధాని ఇక్కడ స్థాపిస్తున్నాడు. ఇక రాష్ట్రానికి ఇంకా కావాల్సింది ఏముంది? ఆయనతో పనే ఉండిద్దండి. మామూలుగా ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు, ఆయనతో పని ఉండదు. ఎప్పుడో గేమ్ ఆడుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉలిక్కిపడి ఏదో ఒకటి మాట్లాడాలని ఆ బ్లూ మీడియాకి ఏం పని లేదు. పొద్దున్నీ సాయంత్రం దాకా ఏదో ఒకటి ఢిల్లీ ఇప్పుడు లండన్ వెళ్ళిన టూర్ గురించి కూడా 2 రోజులు కనపడపోతేనే ఓహో నడుస్తున్నాడు. 1.5 year అయింది. ఏదన్నా జనాలకు కనపడ్డా? ఇంట్లోనేగా కూర్చున్నాడు. 1.5 year నుంచి ఏమైనా కనపడ్డా జగన్మోహన్ రెడ్డి? సీఎం కాకపోతే కనపడ్డా? ఎప్పుడు ప్రజల్లో తిరిగాను, నేను బయటికి రాకుండా ఎప్పుడు ఉన్నానని చెప్పి కూడా మాట్లాడారు. ప్రతి ఎఫెక్ట్ లోనే ప్రజల్లో కలిసి ఉన్నాను అంటున్నారు కదా. ఏ ఎఫెక్ట్ నాకైతే ఇంతవరకు ఎక్కడ కూడా కనపడతల్లా. వాళ్ళు ఓడిపోయిన ఈ 18 నెలల్లో కూడా ప్రజల మనసులో ఉండి, ప్రజల గుండెల్లో ఉండి, ప్రజల తరపున ప్రభుత్వాన్ని విమర్శించాను అని చెప్పి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ విమర్శలు? అన్ని అర్థెక్కలోడు అర్థెక్కల విమర్శలు. జగన్మోహన్ రెడ్డి
ప్రజలతో తిరిగాడా? పొద్దున్నే టీవీ ఎప్పుడైతే నిద్రలేసి మీరు టీవీ రిమోట్ ఆన్ చేస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో కనపడుతున్నాడు. మళ్ళా మనం ఎప్పుడైతే నిద్రపోతే టీవీ రిమోట్ ఆఫ్ చేయబోతామో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో కనపడుతున్నాడు. నాకైతే జగన్ 1.5 years నుంచి ఏం కనపడలా. కాకపోతే అప్పుడప్పుడు కనపడుతుంటాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ చావులు వచ్చినాయి అనుకో, ఆ సినిమా చూసాం కదా మనం, ఏది మన మహేష్ బాబుది. ఇక ఆ పిల్లోడు ఆ పిల్ల ఏం చేస్తాడు, ఎక్కడ చావు వింటే ఇక సైకోలాగా బిహేవ్ చేసి ఇక వాడికి ఆ చావు కోసం ఏదేదో చేస్తుంటాడు. అట్లానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ చావు ఉంటే ఆడికెళ్ళి దాన్ని ఏ విధంగా రాజకీయం చేయడానికి అయితే కనపడుతుంటాడండి. దానిలో డౌట్ లేదు. ఆ విషయంలో మాత్రం ఆయనకి 100 మార్కులు. శివ రాజకీయాలు చేయడంలో ఆయన కొట్టినోడు లేడు. ఆయనకి పేరు అది ఆ రికార్డులన్నీ ఆయనకే. మరి ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వేసుకున్నాడు. మరి ఈ రోజు ఎండే కూడా వచ్చాక ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ రాజముద్రతో కలిపిన ముద్ర అవటం ఎలా చూడొచ్చు అంటారు? రాజముద్రతో నీకు పట్టా బుక్ ఇచ్చారంటే దాని అర్థం ఏందండి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నీకు నీ ల్యాండ్ నీదని చెప్తున్నట్టు ఆయన ఏం చేశాడు, ఆయన బొమ్మ వేసుకొని మళ్ళా ఇంకోటి ఇప్పుడు అది ల్యాండ్ యాక్ట్ కూడా నీకు ఏం చేసిండంటే ఒరిజినల్ ఆయన ఉంచుకుంటాడంట. ఇప్పుడు మనం మొత్తం ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు కదా. అభివృద్ధి చేయడం రాక ఎన్ని చేసేసి అన్ని తాకట్లు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి 2 పథకాలు జనాలకు ఇచ్చేసి మిగతాయి మొత్తం దాచుకోవడానికి సరిపోయినాయి. ఇప్పుడు ఇంకేంది, రాష్ట్రంలో ఉన్న రైతులు కలకలలాడటం ఆయనకి నచ్చక, రైతుల మొహాల్లో చిరునవ్వు నచ్చక మొత్తం పాస్బుక్లు ఆయనే. అంటే ఈయనంత రిచెస్ట్ వరల్డ్లో ఇంకెంత ల్యాండ్ ఉన్న రాజకీయ నాయకుడు ఎవడు ఉండకూడదని చెప్పేసి ఆ పుస్తకాలు తీసుకొని ఆయన బొమ్మ వేసుకొని మొత్తం వాటిని కూడా తాకటి పెట్టేద్దాం అనే ప్లాన్ లో ఉన్న టైంలో జనాలు భయపడ్డారండి. రైతులు అయితే ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు తీసుకుంటాం కదా, ఒక 5 లక్షలు ఏదో తీసుకున్నప్పుడు బ్యాంకులో పుస్తకం పెడతాం. ఈయన మన పుస్తకాలు ఈయన పెట్టుకొని ఈయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏంటని భయపడ్డారండి. ఒక్క రైతు కూడా ఆయన ల్యాండ్ తీసుకొచ్చిన తర్వాత హ్యాపీగా లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఇది రాజముద్రతోటి. అంటే అప్పట్లో పాస్బుక్లు కొన్ని ఇచ్చారు కదా ఆయన పొలంతో, వాటినన్నింటి చెడిపేసి రాజముద్రతోటి, అమ్మా ఈ పొలం జగన్మోహన్ రెడ్డిది కాదు, ఈ పొలం మీదేను అని రాజముద్రతోటి, ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోటి ఇచ్చేస్తున్నాడు. దీనిలో తప్పే ఉంది? ఇదేమన్నా దీనిలో ఏమన్నా టీడీపీ సింబల్ ఉందా? దీనిలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు ఉలిక్కిపడడం? ఒక పాస్బుక్ మీదనే మీరు అంటున్నారు ఏది ఆయన బొమ్మ వేసుకుంది. చిన్నపిల్లలు స్కూల్కి వేసుకునే బ్యాగ్ మీద, బెల్ట్ మీద, ఆ తినే చిక్కీలు ఉంటాయి కదా, తినే చిక్కీల మీద, వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయాలకి ఎన్ని కోట్లు పెట్టి పెయింటింగ్ వేయించాడండి. ఏది ఆయన పార్టీ రంగులు ఆయన చేసిందంతా అన్ని. ఆఖరికి క్రికెట్ ఆడుకునే ఘాట్ ఉంది కదా, ఘాటు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆయన అంత పబ్లిసిటీ పిచ్చి అంత అది ఆయన. ఇక ఆయనకంటే పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవరు లేడు. 2029 ఎవరు గెలుస్తారన్న మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు గెలుస్తారే ఉందండి. మా తెలిసి అసలుకి నాకు తెలిసి రాష్ట్రంలో చిన్నపిల్లలు అడిగినా చెబుతాడు. అలా ఆపోజిషన్ లేదు కదండి. ఇప్పుడు నీకు 1.5 years ఇదిగో ప్రజలకి అన్యాయం జరిగిందని, అన్యాయం చేయకుండానే పరిపాలన ఇస్తున్నప్పుడు ఈ పీపీపీ విధానం అని, లేకపోతే ఏదో ఇప్పుడు ల్యాండ్ రాజముద్ర అని ఏదో నేను ఉన్నానని చెప్పుకోవడానికి వస్తున్నాడు. కానీ అన్నీ ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో? 2029లో చంద్రబాబు నాయుడు ఈసారి వచ్చిన ఆయనకు ఆ 11 సీట్లు వచ్చినాయి కదా, ఆ 11 సీట్లు కూడా రాకుండా 1 సైడ్గా మహాకూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.